పరిశుద్ధ గ్రంథము నుండి పరమార్థ జ్ఞాని అయిన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. చదువుతానా? ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపా సత్య స్వరూపి, నీకు వందనములు. నాయనా, నీవు ఎక్కడ ఉంటే ఎక్కడ బోదే, కొండ మీద ఉంటే కొండ మీద బోదే, నావలో ఉంటే నావలో బోదే, దేవాలయములో ఉంటే దేవాలయములో బోదే, కడకు కలువరి సిలువపైయుడను అక్కడను బోదే కనుక అట్టి బోధకుడవు, అభిషిక్తుడవు, నీ దాసుడనైన నేను నిలిచి ఉండగా నన్ను మరుగుపరచండి. ఆయన మీతో మాట్లాడిన మేలు, ఆయనే జ్ఞానరహస్యములను మీకు తెలియపరిచిన మేలు అని రాయించున్న నీవు నీ రాకడ మహిమ మర్మ విషయములను నీ ఏర్పాటు సంఘమునకు మీరు వినిపింపచేయండి. నాలోనికి నీ ఆత్మను పంపి నీ బూరగా నన్ను వాడుకొని నేను నింపబడిన ఆత్మచేత నీ సంఘమును నింపి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని రాయించున్న నీవే నీ సంఘముతో మాట్లాడమని వాక్కయ్యున్న యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమదేవని బంధనాగ్నిల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరములాపి లలకునుండును. ఆ కారణముచి దేవ సంస్తుతి చేయవే మనసా. త్రిత్వదేవుని మహిమ, ఆశీర్వాదము, కృపా సమృద్ధి మీకును మీ సంఘమునకు దైవయాజక కుటుంబమునకును తోడైండును గాక. ఆమేన్. మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, ద మీనింగ్ ఆఫ్ మరణాత. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము చివరి వచనములో అంటాడు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచుచున్న మీరు ఒకరితో ఒకరు కలిసినప్పుడు ఈ వందన వచనమును వచించుడి. ఏంటి ఆ వందనము అంటే, కింద ఫుట్ నోట్స్లో రాయబడిన మాట మరణాత. ద మీనింగ్ ఆఫ్ మరణాత, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము. ఇప్పుడు మనందరం ఇక్కడ కూడి ఉన్నామంటే మన మధ్య ప్రభు ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఉన్నారు. నా యొద్దకు వచ్చువారు నేనున్నాననియు నన్ను వెదుకువానికి ఫలము దయచేతుననియు నమ్మి రావాలను. చాలా సంతోషం. చక్కగా అమెరికాలో ఉన్న మీరు తల మాత్రమే ఊపుతారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఫైన్. నేను మీతో ఇంట్రాక్షన్ కొరకు, మీతో మాట్లాడటం కొరకు, మీతో మాట్లాడించడం కొరకు ఒక చిన్న కథ చెప్పాలని కోరుకుంటున్నా. కెన్ యూ షో మీ యువర్ రైట్ హ్యాండ్ ప్లీజ్? ఎన్ని వేళ్ళు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఈ 5 ఫింగర్స్లో ఏ ఫింగర్ అంటే మీకు బాగా ఇష్టం? ఒకరోజంట అగో తమ్ముడికి ఇండెక్స్ ఫింగర్ అంటే బాగా ఇష్టం అంట. ఈ 5 వేళ్ళకు పోటీ వచ్చిందంట. ఏంటి ఆ పోటీ అంటే, మనలో ఎవరు ఎక్కువ? ఫైన్, టెల్ మీ నౌ. ఈ 5 వేళ్లలో ఏ వేలు ఎక్కువ? థమ్ ఫింగర్. ఇది అందంట
వితౌట్ మీ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఏదైనా పట్టుకోవాలి అన్నా, ఏదైనా రాయాలి అన్నా, ఇఫ్ దే ఆర్ ఇల్లిటరేట్, వారు వేలు ముద్ర వేయాలి అన్నా ఎవరు కావాలి? నేనే కావాలి. వితౌట్ మీ యూ కాంట్ డూ ఎనీథింగ్. మీరందరూ నా మాట వినాలి అందంట. వెంటనే ఇదే వేలు నేను చెబుతుంది మీ చేత మాట్లాడించడం కోసం. ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు, ఈ చూపుడు వేలు అందంట నా పేరే మార్గదర్శి. జాగ్రత్తగా ఉండని వార్నింగ్ ఇవ్వాలన్నా, ఇదిగో ఈ దారిలో వెళ్ళని చెప్పాలి అన్నా, అమ్మ మీ ఊర్లో ఇటంటారా, ఇదే కదా, నా పేరే మార్గదర్శి, మీరందరూ నా మాట వినాలి అందంట. వెంటనే మిడ్ ఫింగర్, మధ్య వేలు అందంట, మీరందరూ ఒకసారి నా పక్కన నుంచోండి, మీ అందరికంటే ఎత్తైన వాడిని. ఈవెన్ బైబిల్లో ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు దేవుని యొక్క మహాకృపను బట్టి 24 పర్యాయాలు నేను యెరూషలేము వెళ్ళటం జరిగింది. ఈవెన్ శ్రీనివాస్ గారు కూడా 3 సార్లు రావటం జరిగింది. ఎలా రాజుగా సౌలుని ఎన్నుకున్నాడు అంటే, సౌలు ఇలా నుంచున్నప్పుడు ఆయన బాహువులు, ఆయన చేతులంట ఆయన మోకాళ్ళ కంటే కిందగా ఉండేయంట. మీలో ఎవరికైనా ఉంటే వారిని రాజుగానో రాణిగానో చేసేద్దాం. ఈ మిడ్ ఫింగర్ అందంట, మీరందరూ నా పక్కన ఉంచండి, నేను చాలా ఎత్తైన వాడిని. కాస్త ఎత్తుకున్న వాళ్ళని చూడాలంటే ఇలా చూడాలి, కాస్త భయంగా మాట్లాడాలి. మా సీనాన్న కూడా అంతే. వెంటనే ఏ ఫింగర్ తల్లి? రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు అందంట, లైట్ తీసుకో, నా పేరే ఐశ్వర్యవంతుడు. ఎవరు ఎన్నేళ్ళకి ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా, నేను కూడా చాలా ఉంగరాలు పెట్టుకున్నాను, అమెరికా వచ్చేటప్పుడు తీసేసా. పెళ్ళికి వేలికి ఉంగరం పెడతారు, నాకే. పెళ్ళిలో నాకు ఉంగరం పెట్టినప్పుడు వచ్చేవన్నీ మీకు ఎవరికి పెట్టినా రాదు, మీరందరూ నా మాట వినాలన్న. వెంటనే 4 వేళ్ళంట ఈ చిన్నేళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమే చిన్నేలా, ఏమే చిటికినేలా, యు ఆర్ నాట్ డిజర్వ్, మా పక్కన నుంచుంటానికి నీకు అర్హత ఏముంది? ఏదో స్కూల్లో చిన్నప్పుడు పిల్లలు లేసేట్టు అంటానికి తప్పితే, గెట్ అవుట్, మా పక్కన ఉంటానికి నీకు అర్హతే లేదందంట. వెంటనే చిన్నేళ్ళు చెప్పిందంట, దేవుని సన్నిధానములో మోకరించి 2 చేతులు జోడిస్తే నేను ముందుంటాను, మీరందరూ నా వెనకాల ఉంటారని చెప్పిందంట. ఎందుకు నేను ఈ చిన్న కథ చెప్పాను అంటే, దైవయాజకులు మీ ప్రియులు రామకృష్ణ గారితో మాట్లాడినప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు తన దాసుని గురించి, మరి తన దాసుని కూడా దేవుడు అనేకులలో శ్రేష్ఠునిగా, గనునిగా, ప్రథమునిగా, ప్రత్యేకునిగా, గొప్ప మహిమగా ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట 1వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. యాజకుడుగా దేవుడు తన దాసుని నిలవబెట్టాడు. సంఘమంతటిని యాజక ఆత్మతో నింపి దేవుని కొరకు అనేకమైన ఆత్మలను సంపాదించగలిగిన స్థితి ప్రభు దయచేయును గాక. ఆమేన్. సంపూర్ణంగా నేను నా వాక్యంలోనికి వస్తాను. మరి నిజానికి అమెరికాకి చాలామంది వస్తూ ఉన్నారు. నాకు 2008 నుంచి ఇట్స్ మై సెకండ్ వీసా. అమెరికాకి రావాలంటే భయం. ఎందుకంటే తెలుగు పాస్టర్లు అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉంటున్నారు. అన్న నాకు పంపించినప్పుడు కూడా, వామ్మో అన్న ఎందుకన్నా ఎంతమంది ఉన్నారు. వచ్చిన వారు అనేకులు మీతో పంచుకున్న వాక్యాలు కూడా కొన్ని చూశాను. ఆశీర్వాదాల గురించి, అద్భుతాలను గురించి, దేవుడు చేసే గొప్ప కార్యములను గురించి చెప్తున్నారు. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ జీవితములో చివరి మజిలి, వై వి ఆర్ క్రిస్టియన్స్, ఎందుకు క్రైస్తవ్యము అంటే రాకడలో క్రీస్తుతో కూడా ఆయన మహిమలో ఉండడానికే. ప్రభు అంటాడు, జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవుని రాకడలో ఎత్తబడకపోతే మన క్రైస్తవ్యం వ్యర్థం, మన విశ్వాసము వ్యర్థము. ప్రభునందు ప్రియమైన వారలారా, అటువంటి
క్లుప్త రాకడ సందేశాన్ని మీకు అందించాలని కోరుకుంటూ ఉన్నాను. మరి సమయం చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే మా ప్రియులు శ్రీనివాస్ గారు చెప్పిన రీతిగా వెంటనే మరి యొక్క మందిరములో దేవుని యొక్క వాక్యం చెప్పాల్సి ఉంది. చాలా క్లుప్తంగా చెప్తాను. ఎంటైర్ బైబిల్, ఈ బైబిల్ మొత్తము దేనిని ఆధారముగా చేసుకొని రాయబడింది? 66 పుస్తకాలు, 40 మంది రచయితల ద్వారా పరిశుద్ధాత్ముడు దేనిని ప్రాముఖ్యముగా మనతో మాట్లాడాలని బైబిల్ రాయించారు అంటే, వేదాంత పండితులైన వారి అభిప్రాయము, యాజ్ పర్ థియోలోజియన్స్, ఎంటైర్ బైబిల్ కూడా 7 అంశాలను ప్రాముఖ్యముగా చేసుకొని రాయబడింది. 1, ప్రాఫెసీ, ప్రవచనం. ఆది కాండము నుండి మలాకీ గ్రంథము వరకు ఉన్నవి ఏంటయ్యా అంటే ప్రవచనాలే. 1 ప్రాఫెసీ. 2 మనము చూస్తే దేవుని యొక్క జన్మ, కుమారుని యొక్క ఆగమనము. 2 జన్మ. 3 సిలువ లేక రక్షణ. 4 పునరుద్ధానము. 5 ఆరోహణము. 6 రాకడ. 7 క్రీస్తు నిత్యరాజ్య పాలన. దీన్ని 7 పిల్లర్స్ ఆఫ్ ది బైబిల్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో 6th పిల్లర్, ర్యాప్చర్, రాకడను గురించి నేను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. బైబిల్లో ఏదైనా ఒక్కసారి రాయబడితేనే ఇట్స్ మోస్ట్ ప్రెషియస్. కానీ యేసు ప్రభు వారి యొక్క మధ్యాకాశపు రాకడను గురించి 178 సార్లు పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధనలో రాయబడింది. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. ప్యూర్లీ నేను ఈ రెవల్యూషన్లో నుండి, ఈ యొక్క ప్రకటన గ్రంథములో నుండి 7 సందర్భాలు, బిహోల్డ్ హీఈస్ కమింగ్ క్విక్లీ అన్న మాటలను చూపించి చాలా క్లుప్తముగా ముందుకు వెళతాను. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, సమయము సమీపించినది గనుక, దేవుని యొక్క రాకడ సమయము సమీపించింది. ఒక గొప్ప భక్తులు, దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు అని చెప్పి బైబిల్ మిషన్ను స్థాపించిన వ్యవస్థాపకులు. ఇప్పుడు నేను ఇందాక ఒక పల్లవి పాడాను, దేవ సంస్తుతి చేవే మనస్స. ఆ రీతిగా ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఐ థింక్ ఇట్స్ ఏ ఫెమిలియర్ సాంగ్స్. నాకింత ప్రోత్సాహనందంబు, నన్ను దిద్దుము చిన్నప్రాయము, నీవే అని నమ్మిక, అనేకమైన పాటలు రాసిన దైవజనులు మాట్లాడుతూ, క్రైస్తవ సంఘములో అంట 3 రకాలైన విశ్వాసులు ఉంటారంట. విశ్వాసులే. ఒకరు రాకడ విశ్వాసులు, రెండవ వారు రాకడ అభిమానులు, మూడవ వారు రాకడ హేళనకారులు అన్నారు. ఫైన్, జస్ట్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్, ఎక్కడున్నాం మనం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ ముగ్గురికి? తేడా ఏంటి అంటే, రాకడ విశ్వాసులంట వారి యొక్క జీవిత విధానాన్ని క్రీస్తుతో ఉండే నిత్యత్వము కొరకు, దేవుని యొద్ద నుండి వారు పొందబోయే ఆత్మీయ ఆశీర్వాదముల కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవారు. రెండో వారు రాకడ అభిమానులు. వీరికి రాకడంటే ఇష్టం, రాకడను గురించి తెలుసుకోవడం ఇష్టం, బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. విని వెళ్ళిపోతారంతే. మూడోవారు రాకడ హేళనకారులు. వీరు ఎలా ఉంటారయ్యా అంటే, సిన్స్ మై చైల్డ్హుడ్, నా చిన్నప్పటి నుంచి నా రాకడ వస్తుందని మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు, పౌలు గారు చెప్పాడు. అప్పటి నుంచి ఇదిగో రాకడ రాకడ అంటున్నారు. రాకడ అప్పుడే రాదు అని రాకడ యొక్క తలంపు లేకుండా తన కొరకే జీవించేవారు. ప్రభు అంటున్నాడు, టైమ్ ఈజ్ వెరీ నియర్. సమయము సమీపించింది. నేను మీకు చెప్పక్కర్లేదు,
గురుతులు, ప్రభు ఆయన రాకడకు ముందు జరిగే సూచనలు చెప్పినవన్నీ మన కాలంలో చాలా స్పష్టంగా జరుగుతున్నాయి. మొట్టమొదటి కాషన్, ఫస్ట్ వార్నింగ్, సమయము సమీపించింది గనుక. రెండవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో అంటున్నాడు, కేవలము సమయము సమీపించడమే కాదు, ఇదిగో ఆయన ఎలా వస్తున్నాడయ్యా అంటే మేఘారూరుడై వచ్చుచూ ఉన్నాడు. ఇదిగో, బైబిల్లో ఎక్కడైనా కానీ ఇదిగో అన్న మాట కనబడితే దేవుడు నీతో ప్రత్యేకముగా నీ అంతరంగముతో మాట్లాడుతున్నాడని అర్థం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఆయన వచ్చేటప్పుడు సమయము సమీపించింది, ఆయన మేఘారూరుడై వస్తున్నాడు. వచ్చేటప్పుడు నీవు ఎలా ఉండాలి అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనములో పెర్గము సంఘముతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నీ యొద్ద నుండి ఏం చేస్తానంటున్నానా, నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత నీతో యుద్ధము చేస్తాను. దేవుడు అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే మారు మనస్సు పొందాలి. రిపెంట్ యువర్ సెల్ఫ్. మారు మనస్సు అంటే ఏంటి నాన్న? తెలుగు మాటేనా? తెలుగా, తమిళ, మలయాళమా? తెలుగే. మారు మనసు అంటే చాలా సంతోషం, అమ్మగారు చెప్పారు, మనసు మార్చుకోవటం. ఈ మనసు అండి బహుభయంకరమైంది. గుళ్ళో కూర్చుంటే నినుగాక మరి నేనిని నన్ను ఆశింపనీయకు అంటది. బయటికి వెళ్ళింది అనుకో అన్నిటిని ఆశిస్తుంది. గుళ్ళోకి వచ్చిందనుకో నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అంటది. బయటికి వెళ్ళింది అనుకో నువ్వు మాత్రం అక్కడే ఉండే యేసయ్యా అంటది. మనస్సు మారుట అంటే ఇది కాదేమో. యాక్చువల్గా తెలుగు పీపుల్, ఐ నో మీరందరూ కూడా పరభాషా ప్రావీణ్యులు, న్యూ జనరేషన్. తెలుగులో ఒక మోటు సామెత ఉంది. ఏంటయ్యా అంటే మారు మనువు. అమ్మకు బాగా తెలిసేమో. అమ్మ మారు మనువు అంటే ఇంకో పెళ్ళి. ఎవరితో పెళ్ళయ్యా అంటే మరొకరితో పెళ్ళి. ప్రభు అంటున్నాడు మారు మనస్సు పొందు అంటే నీ మనసు మారటం కాదు, నీ మనసు పోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీకు రావాలి. ప్రభు వచ్చేటప్పుడు నీ మనసుతో ఉంటే ఉపయోగం లేదండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీలోనికి రావాలి. పౌలు గారిని వెళ్ళి, అయ్యా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, క్రీస్తు కొరకు సమస్తమును పెంటగా ఎంచుకున్నాను, జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే. క్రీస్తు యేసున కలిగిన మనస్సు అంటే ఇదే. 3, ప్రభు అంటున్నాడు నేను నీ దగ్గరకు వస్తున్నాను, రిపెంట్ యువర్ సెల్ఫ్. 4వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చేటప్పుడు నీ కిరీటమును ఎవడు కూడా అపహరించనీయకుండా చూసుకో. దేవుని కిరీటాన్ని ఇచ్చాడు. ఆయుష్యునిమని వరమడుగగా సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు అతనికి ధరింపచేసేటివి. 65వ సంకీర్తన 10వ వచనములో కీర్తనకారుడు అంటాడు, సంవత్సరమని దయాకిరీటమును ధరింపచేసి ఉన్న నీ జాడల సారము వెదజల్లుచున్నది. దేవుడు మనకు ఎన్నో కిరీటాలు ఇచ్చాడండి. ఆయుష్ అనే కిరీటం, ఆరోగ్యం అనే కిరీటం, విద్య అనే కిరీటం, ఉద్యోగం అనే కిరీటం, ఉన్నతమైన ఐశ్వర్యం అనే కిరీటం. ఎన్ని కిరీటాలు ఇచ్చాడో మీకు. బికాస్ యు ఆర్ మోర్ ప్రెషియస్ అండ్ మోర్ స్పెషల్. అమెరికా అన్నది ఆంధ్రాలో మనకు బాగా తెలుసు. ఒక తీరని కోరిక. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, 23 సార్లు వీసా కేసాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అంటున్నాడు నీ కిరీటాన్ని ఎవడు దొంగిలించకుండా చూసుకో. తరువాత మనం చూస్తే 5వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో
నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రభు వచ్చేటప్పటికంట ఏమండి, చక్కగా మీరందరూ ఇంజనీరింగ్లో మంచి మంచి కంప్యూటర్ స్టడీస్ కదా, ఆ పుస్తకాలు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉంటాయి. నా కూతురు 9th క్లాస్, ఇంతలా ఉంటుంది బుక్. అమ్మో, నేనేదో చిన్న క్వశ్చన్ బ్యాంకులు చదువుకొని ఎగ్జామ్ ముందు తల కింద పెట్టుకొని 35 మార్కులు వస్తే చాలు అనుకునేవాడిని నేను. ఇంత ఈవెన్ దాన్ని కూడా మొత్తం టాప్ టు బాటం బై హార్ట్ చేసేసి 98 అంట. కానీ ఈ బైబిల్ మొత్తము చదివా ఒక్కసారైనా? 66 పుస్తకాలలో ఏ పుస్తకాన్నైనా బై హార్ట్ చేసావా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఈ దేవుడండి. దేవుడు నీ హస్తాల్లో ఉంటే దీన్ని నువ్వు ఎంత గౌరవిస్తున్నావు? సమయం సమీపించింది గనక, దేవుడు గనక రాకడలో నిన్ను తీసుకొని వెళ్ళాలి అంటే క్వశ్చన్స్ వేయాలంటే దేంట్లోంచి చేస్తాడు? అమ్మ పులిహారలో ఎన్ని నిమ్మకాయలు పిండుతావని అడుగుతాడా? లేదు, ఈ బైబిల్ నుంచి అడుగుతాడా? వాక్యమును సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. ఆరోదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 7వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనములో మన మూల వాక్యము, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము. సంతోషం ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్లో ఇప్పుడే మనం చూసాం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. 5 నిమిషాలు, 5 అంశాలు. ఎందుకంటే నేను సామాన్యంగా ఎప్పుడు 7 చెప్తూ ఉంటాను. 5 కూడా చాలా క్లుప్తంగా మీకు క్యాచీగా ఉండేటట్లు మర్చిపోకుండా ఉండటానికి చెప్పి ముగింపు చేస్తాను. 1, అసలు ప్రభువు ఎక్కడ ఉన్నాడు? 2, ప్రభువు ఎందుకు వస్తున్నాడు? 3, ప్రభువు ఎక్కడికి వస్తున్నాడు? 4, ప్రభువు ఎలా వస్తున్నాడు? 5, ప్రభువు ఇంకా ఎందుకు రాలేదు? ఓకేనా అన్న? 1, ప్రభువు ఎక్కడున్నాడు? ఇది మొదటి అంశం. ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో తండ్రి ఎక్కడ ఉంటాడు? ఏమండి, ఆఫ్టర్ డెత్ వేర్ వీఆర్ గోయింగ్, చనిపోయిన తర్వాత ఆయనకి ఎక్కడికి వెళ్తాం? దయచేసి పైకని మాత్రం చెప్పమాకండి. అంటే పరలోకములో భాగాలు ఉన్నాయా? అమెరికాకు వచ్చి రామకృష్ణ గారంటే పలికెత్తారా? అమెరికాలో ఎన్నో భాగాలు ఉన్నాయి. పరలోకములో కూడా దెర్ ఈజ్ 7 పార్ట్స్. నిజానికి నేను ఆ వాక్యంలోనికి వెళ్తే చాలా అధిక సమయం అవుతుంది, కానీ జస్ట్ పార్ట్స్ ఆఫ్ ది హెవెన్ అనే అంశాన్ని అలా టచ్ చేసి వెళ్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో మనం చూస్తే ఇది పరలోకము యొక్క వివరణ. 1వ అధ్యాయము దైవ దర్శనము, 2, 3 అధ్యాయాలు సంఘములతో దేవుడు చెప్పదలుచుకున్నటువంటి అంతరంగ ఉద్దేశము, 4వ అధ్యాయము యోహానును పరలోకములోనికి వెళ్ళినప్పుడు పరలోకపు మహిమ స్థుతిని చూచాడు. పరలోకములో యోహాను చూచినప్పుడు అంట మొట్టమొదటిగా మొదటి లోకము, ద ఫస్ట్ పార్ట్ ఇన్ హెవెన్, ఇట్స్ కాల్డ్ థ్రోన్, సింహాసన లోకము. దిస్ ఈజ్ ద హైయెస్ట్. మనం పాట పాడుతూ ఉంటాం, అత్యున్నత సింహాసనంపై. 2వ భాగం పరలోకములో
24 ఎల్డర్స్, 24 పెద్దలు లేదా స్తోత్ర సమాజము. థర్డ్ పార్ట్ ట్రాన్స్పరెన్సీ, గాజు సముద్రము. అక్కడే ప్రకటన 4వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడి ఉంటుంది, గాజు సముద్రము. తరువాత భాగము ఏంజల్స్ వరల్డ్, దేవదూతల లోకము. ఫైన్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. దయచేసి మీ తలలు పైకి ఎత్తాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బంగారు తల్లి. ఐ నో మీరు చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నారు, ఎక్కడున్నాయి అన్నట్లు. ఆ 4వ అధ్యాయంలోనే ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్లో ఎక్కడైనా దేవుడు దేవదూతకు వెళ్ళి ఈ పని చెయ్యి అని చెప్పినట్లు ఉందా? ఎంటైర్ బైబిల్ దేవదూతలు వచ్చి దేవునితో నేను ఈ పని చేశాను అని దేవునికి రిపోర్ట్ చెప్పినట్టు ఉందా? ఫైన్, బైబిల్ ఎక్కడా లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోరా? వాళ్ళు జగన్ పార్టీ, వీళ్ళు చంద్రబాబు పార్టీయా? కాదండి. ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ గాజు సముద్రములో నుంటంట దేవదూతలైన వారు దేవుని యొక్క అంతరంగములను చూస్తారంట. దేవుడంట ఈ గాజు సముద్రములో నుండి, సింహాసన లోకములో నుండి ఈ గాజు సముద్రము ద్వారా దేవదూతల అంతరంగములో చూస్తాడంట. అయ్యగారు ఎక్కడుందండి బైబిల్లో ఇది? ఫైన్, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. యెషయా గ్రంథములో సాతానుడు పడిపోయిన స్థితిని గురించి రాయబడింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్కను ఎలాగు పడితివి? నా సింహాసనమును హెచ్చించుకుందును, నేను సభాపర్వతమునకు ఎక్కి వెళ్ళుదును అనుకుంటివే. అనుకొనిన తోడనే, అనుకున్నట్టు అంతే, అనుకునిన వెంటనే పడిపోయింది. ఎలా పడిపోయిందంటే దేవుడు ఈ గాజు సముద్రములో నుండి దేవదూతల అంతరంగంలోనికి చూస్తాడు. ఫైన్, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 6నే చెప్తున్నాను. ఒకటి సింహాసన లోకము, ఫస్ట్ థ్రోన్. సెకండ్ పార్ట్ 24 ఎల్డర్స్. మూడవది ట్రాన్స్పరెన్సీ. నాలుగవది ఏంజల్స్ వరల్డ్, దేవదూతల లోకము. ఐదవది హెవెన్స్. ఇట్ విల్ బి 3 పార్ట్స్. మోక్ష లోకము, ఇది 3 విభాగాలు. ఒకటి న్యూ జెరూసలేం, నూతన యెరూషలేము. రెండవది రక్షితుల మోక్షం, హెవెన్ ఆఫ్ సేవ్డ్. మూడవది ప్యారడైజ్, పరదైస్, చనిపోయిన భక్తులైన వారు ఉండే ప్రదేశం. ఫైన్, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన క్వశ్చన్, ప్రభు ఎక్కడున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక మాటను చూపిస్తాను. ఐ డోంట్ హ్యావ్ గివ్ మచ్ రిఫరెన్సెస్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చొని ఉండుట మీరు చూచెదరు. ప్రభు ఎక్కడున్నాడయ్యా అంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దానికి ఇంకా రెఫరెన్సెస్ అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం. స్టెఫెను, ఇందాక చక్కని పాట పాడారు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు స్టెఫెను కళ్ళు తెరిచి చూడగా సింహాసనం మీద నుండి దేవుడు లేచి నిలబడ్డాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం ముందు దేవుడు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఫైన్, నేను 2వ అంశంలోకి వెళుతున్నాను. ప్రభువు ఎందుకు వస్తున్నాడు? నా ముందు టైం పరిగెత్తేస్తుంది, 3 చెప్తాను. బైబిల్లో 32 ఇవ్వబడ్డా. ఎందుకు వస్తున్నాడు ప్రభు? ఎందుకు వస్తున్నాడు అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో చూస్తే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును తీసుకొని పోవడానికి. ఒక గొప్ప భక్తుడు రాస్తూ, నీరసపడకుము నీరసపడకుము నీవేనా ఆస్తి గదా, నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్ను నీ ఆస్తిగా చేకొనుము. ఎందుకు వస్తున్నాడంటే
వీఆర్ అసెట్ ఆఫ్ గాడ్. దేవునికి మనం ఆస్తి. తన ఆస్తిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడండి. ప్రభు ఎందుకు వస్తున్నాడు అంటే, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ రిఫరెన్స్. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో కూడా చెప్పుదును, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. దిస్ ఇస్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీవ్రమైన హృదయ వాంఛ ఏంటయ్యా అంటే, తానుండు స్థలములో మనం ఉండాలి. ఎందుకు వస్తున్నాడు అంటే, తానుండు స్థలములో మనల్ని ఉంచడానికి. ఇందాక మనం ప్రకటన గ్రంథంలో చూచాం. ఎందుకు వస్తున్నాడయ్యా ప్రభు అంటే, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వడానికి. ఒకటి, ప్రభు ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడు. 2, ప్రభు తన సంఘమును తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. 3వదిగా మనం చూస్తే, ప్రభువు ఎక్కడికి వస్తున్నాడు? నానా మేఘారూరుడే వస్తాడు, అవునా? వచ్చిన దేవుడు మీ ఇంటి దగ్గరికి మేఘం వేసుకొని వచ్చి డోర్ నాక్ చేసి కమాన్ గట్టిని అంటాడా? ఎక్కడికి వస్తాడు అసలు ప్రభు? ఒలీవ కొండ మీదకి. అది ఎప్పుడయ్యా అంటే, 7 సంవత్సరాల మధ్యాకాశపు విందు అయిపోయిన తరువాత హర్మగెద్దోను యుద్ధానికి ముందు ఒలీవ కొండ మీదకి వస్తాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రకటన గ్రంథాన్ని కనీసం 2500 పైసార్లు చదివాను బై హార్ట్. నాకు ఈవెన్ ఆ కామా కూడా పోకుండా చదువుతాను, చెప్తాను అన్నమాట. యోహాను సువార్త అలానే చెప్పగలను, నిర్గమాకాండం 40 అధ్యాయాలు అలాగే చెప్పగలను, ఆదికాండం 50 అధ్యాయాలు. ఎందుకంటే నేను బైబిల్ మిషన్లో నేను థియాలజీ, ఈ యొక్క వేదాంత విద్య ప్రొఫెసర్గా ఉన్నాను. అనేక పాస్టర్స్, సీనియర్ రెవరెంట్స్ అయిన వారికి బోధిస్తూ ఉంటాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు ఎక్కడికి వస్తున్నాడు అంటే, తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, ఆయన రాస్తూ, మేఘం మీద ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభువు దిగువచ్చును, మొదట మృతులైన వారు లేతురు, ఆ మీద సజీవులమై నిలిచియుండు మనము, చదువు బంగారు తల్లి, వారితో కూడా ఏకముగా ఆకాశ మండలములోనికి మేఘముల మీద కొనిపోబడదు. యాజ్ పర్ మన యొక్క వాడుక భాషలో చెప్పుకోవాలి అంటే, ప్రభు ఎక్కడికి వస్తున్నాడు అంటే, మధ్యాకాశములోనికి వస్తున్నాడు. మధ్యాకాశము అంటే, ఆకాశ మండలము అంటే, అసలు ఆకాశాలు ఎన్ని? 3. అమ్మకు ఒకసారి చప్పట్లు కొడదామా? చాలా సంతోషం. మొదటి ఆకాశము, ఇట్స్ కాల్డ్ అట్మాస్ఫియర్, వాయుమండలం. బుల్లబ్బాయి నల్లబ్బాయి ఎక్కడ ఉంటాడంటే, బుల్లబ్బాయి నల్లబ్బాయి అంటే నేను కాదండి, సాతాను. ఎక్కడుంటాడు అంటే ఈ వాయుమండలంలోనే ఉంటాడు. మరందరూ నాకెళ్ళి చూస్తున్నారు. ఫైన్. ఒకసారి నేను అన్నీ చెప్పే తల్లి, గూగుల్ తల్లి, అన్నీ చెప్పే తల్లి గూగుల్ తల్లిని అడిగా, హౌ ఫార్, ఎంత దూరం ఎర్త్ టు అట్మాస్ఫియర్ అంటే, గూగుల్ తల్లి చెప్పిన మాట 300 మైల్స్, ఆల్మోస్ట్ 480 కిలోమీటర్స్. 2వ ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములు ఉండే ఆకాశం. మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం చంద్రుడు అనుకుంటే, చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడంటే 3,84,400 కిలోమీటర్లు. ఏమంటే దేవుడు వచ్చాడు అనుకో, దేవుని దగ్గరికి మధ్యాకాశంలోకి దేవుడు వస్తాడు. ఎలా వెళ్తాం మనం? అమ్మా, మేఘం మంటి దగ్గరికి వచ్చిద్దా? మేఘం మధ్యాకాశం దాకే. మరి ఎలాగెళ్తాం? బైబిల్లో రాయబడిన మాట, ఎందుకంటే నేను విస్తారంగా చూపించి చదవటానికి టైం లేదు కాబట్టి, ఎగిరి. ఎలాగెళ్ళాలంట? ఎగిరి. ఏమండి, 3,84,400 కిలోమీటర్లు ఎగిరేవాళ్ళు ఎవరో చెప్పండి. ప్యారిస్లో ఒలింపిక్స్ గోల్డ్ లేక చచ్చిపోతుంది, ఇండియా పంపిద్దాం. ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాస్తూ అంటాడు, కడబూరం రోగును మనము మార్పు చెందుతాం,
అక్షయతను ధరించుకొను, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. అక్షయ దేహము ఎలాంటిది అంటే, పునరుద్ధానుడైన ప్రభువు శిష్యుల యొద్దకు వచ్చాడు. ఏ దేహముతో అంటే అక్షయ దేహముతోనే. ఇది క్షణములో, ఈవెన్ రాకడ ఎంత అంటే పౌలు గారు రాస్తూ అంటాడు, రెప్పపాటు అంటే కళ్ళు తెరిసేలోపు. వేదాంత పండితులైన వారి అభిప్రాయం చెప్తాను. యాజ్ పర్ థియోలోజియన్స్, రెప్పపాటు అంటే నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్స్ కదా. ఒక సెకండ్ని 60 పార్ట్స్ చేస్తే అందులో 11వ భాగము రెప్పపాటు. ఇప్పుడు ఆలోచించండి, సెకను అనేటప్పుడు సెకండ్ అయిపోయిందా అంటే సే అనేటప్పుడు కంట 3,84,400 కిలోమీటర్లు ఎకరాలంట. ఎందుకు వచ్చిన కష్టం, ఎందుకు వచ్చిన క్రైస్తవ్యం? ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు ఎక్కడికి వస్తున్నాడంటే మధ్యాకాశంలోనికి నువ్వు ఎగిరి వెళ్ళగలిగిన అక్షయ దేహాన్ని ధరించుకోవాలి. 4, ప్రభువు ఎలా వస్తున్నాడు? బైబిల్లో 18 రకాలు ఇవ్వబడ్డాయి. ఎలా వస్తున్నాడు? 2 చెప్తా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో. 2 ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, దయచేసి అందరూ చదువుతారు ఒకసారి నా కోసం. 16వ అధ్యాయము 16వ వచనం. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇదిగో, ఆగుదాం చాలు తల్లి. ప్రభువు రాకడలో దొంగలాగా వస్తాడా, ఆర్భాటంతో వస్తాడా? డూ యూ నో ద డిఫరెన్స్? ఈ రెండింటికి తెలుసా? ఆర్భాటం అంటే విత్ మ్యూజిక్ అంతా తెలిసేటట్టు, దొంగ అంటే తెలియకుండా. ఇప్పుడు చెప్పండి, ప్రభు దొంగలాగా వస్తాడు, ఆర్భాటంతో వస్తాడు? ఇది ఒక్కటి చెప్పి ముగింపు చేస్తా. ఇది భలే ఉందే. 2 కాదు బంగారు తల్లి, 2 రకాలుగా ఎలాగొస్తాడు? ఎప్పుడు వస్తాడు? దొంగ ఎలా వస్తాడో తెలియదు కాబట్టి ప్రభువు నీ లెక్క ప్రకారం దొంగలాగా వస్తాడు, అంతేనా? క్రైస్తవ్యంలో బైబిల్ మొత్తం చెబుతుంది, ప్రభు ఏమో వరుడైతే, సంఘము వధువైతే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటాడు, క్రీస్తుకు ప్రధానము చేయబడ్డాం. ఎప్పుడైతే నీవు బాప్తిస్మం తీసుకుంటావో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో క్రీస్తుకు ప్రధానము చేయబడినట్లు. ఎందుకు రాకడా మధ్యాకాశపు పెండ్లి విందు అంటే క్రీస్తుతో నీవు ఆయన మహిమలోనికి మార్చబడటానికి కదా. ఏమండి, మీ ఆయన నిన్ను ఆర్భాటంతో పెళ్లి చేసుకున్నాడా, సీక్రెట్గా వచ్చే అన్నాడా? లోకపు భర్తే ఆర్భాటంతో పెళ్లి చేసుకుంటే దేవాది దేవుడు దేవుని కొరకు ఎదురు చూచిన నిన్ను ఆర్భాటంతో తీసుకెళ్ళడా? అయ్యారు మరి బైబిల్లో 3 రకాల ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. 1, 2 తిరగలి విసురుతూ ఉండగా ఒకరు ఎత్తబడతారు. 2 వాళ్ళు ఏం చేస్తున్నారు? కూర్చొని చప్పట్లు పడుతున్నారు, అబ్బా బలి ఎగురుతుందని. ఇంకొక ఎగ్జాంపుల్, 2 పొలములో పని చేయుచుండగా. 3వ ఎగ్జాంపుల్, 2 మంచం మీద పండుకొని. దీని గురించి వివరించాలంటే ఇది ఒక మెసేజ్. ఈ 3 పొలము అనగా అర్థము, సంఘము అంటే 2 యాజకులు, 2 దేవుని పరిచర్యలో ఉన్నవారు. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు దించబడ్డారు. ఇది దేవుడు చెప్పింది దేవుని రాకడ, రహస్య రాకడని చెప్పడానికే కాదు, ఇది టైం సూచిస్తూ ఉంది. ఇట్స్ షోయింగ్ ద టైం. ఒకరికి దేవుని యొక్క రాకడ కాలం ఉదయం అవ్వచ్చు, తిరగలి విసురుట అన్నది ఉదయకాలానికి సాదృశ్యం. 2వది పొలములో పనిచేయుట అన్నది మధ్యాహ్న కాలానికి సాదృశ్యం. మంచం మీద పండుకొని ఉండగా అన్నది రాత్రి కాలానికి సాదృశ్యం. అంటే దేవుని రాకడ సమయము ఒకరికి పగలవచ్చు,
అదే కొందరికి మధ్యాహ్నం అవ్వచ్చు, కొందరికి రాత్రి అవ్వచ్చు. మీకు అమెరికాలో పగలు, యూకేలో మధ్యాహ్నం, ఇండియాలో రాత్రి. ప్రభువా నువ్వు ఇప్పుడు వస్తావు అనుకున్నాను నాయన. బుద్ధి లేని కన్యకలు, మత్తయి సువార్త 25 అధ్యాయంలో వారు చెప్పింది ఇదే. నువ్వు ఇప్పుడే వస్తావు అనుకోలేదు ప్రభు, ఈ గడియలో వస్తావు అనుకోలేదు ప్రభు. అందుకే ప్రభు ఇది చెప్పాడు. ఫైన్. చివరిగా మనం చూస్తే ప్రభు ఎలా వస్తాడు అంటే, ఒక్క మాటను చివరిగా చదివింపు ముగింపు చేస్తాను. అందరం చదువుదాం. ఫస్ట్ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు, యు ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్, మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఎవరికి ప్రభు దొంగ అంటే, ఎవరైతే లోకములో పాపములో దేవుని యొక్క చింతన లేకుండా వారి కొరకే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని వారి కొరకే జీవించే వారికి ఆయన దొంగ. దేవుని కొరకు విశ్వాసముతో ఎదురు చూస్తున్న వారికి ఆయన ఆర్భాటము. ప్రభునందు ప్రియమైన వారలారా, 5వ చెప్పాను, ఆయన ఇంకా ఎందుకు రాలేదు? ఒకే ఒక మాట చెప్తాను. ఎందుకు రాలేదు అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు, కానీ ఎవరును నశింపకుండవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతమును చూపుచున్నాడు. నిజంగా నీ అంతరంగాన్ని అడుగు. వాక్యము అర్థమై ఉంది. ప్రభు అంటాడు, నా వాక్యము అర్థము వంటిది కాదా? నువ్వు క్రైస్తవునిగే కదా, దేవుడు నిన్ను అమితముగా ఆశీర్వదించాడు కదా, భక్తి జీవితంలోనే ఉంటున్నావు కదా, శరీర రక్తములతో దేవుని యొక్క సముఖములో పోషింపబడుతున్నావు కదా. నిజముగా ఈరోజే దేవుడు వస్తే ఆయనతో కూడా రాకడలో ఎత్తబడి వెళ్ళగలిగిన అంతస్తు మనకుందా? దేవుడు నీ కొరకే ఇంకా రాకుండా ఉంటున్నాడేమో. దేవదాసయ్య గారు ఒక చక్కని పాట రాశారు. యేసు నీ కొరకే రాగోరెను, యేసు నీ కొరకే రాగోరెను, క్రీస్తు యేసు నీ కొరకే రానుండెను, యేసు నీ కొరకే రానున్న ప్రభువు. ఆయన రావాలనుకున్నది వస్తుంది. ఆయన యొక్క రాకడ ఉద్దేశమే నీవు. అయ్యగారు చెబుతూ రాకడలో ఎత్తబడేటప్పుడంట అయ్యగారు ఒక ఉపమానం చెప్పారు. ఆవగింజంత విశ్వాసమరియున్నా, ఆవగింజంత విశ్వాసమరియున్నా, కొండ కదలి సముద్రాన కూలిపడును, ఆవగింజంత చిరుపాప మంటియున్న, వధువు సంగము ఎదుగుటేట్లు. ఆ దైవజనుడు చెబుతూ, దేవుని రాకడలో మధ్యాకాశములోనికి నీవు ఎగిరి వెళుతూ ఉంటే అంట, ఇసుక రేణు అంత పాపం. అయ్యగారు అన్నారు, ఇసుక బరువు, ఇసుక కంటే రాయి బరువు, రాయి కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతం బరువు, పర్వతము కంటే పాపము బరువు అన్నారు. ఇసుక బరువు, ఇటుక బరువు, ఇటుక కంటే రాయి బరువు, రాయి కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతం బరువు, పర్వతము కంటే పాపము బరువు అంట. నువ్వు చేసే ఇసుక రేణు అంత పాపం అంట. నీవు మధ్యాకాశములోనికి ఎగిరి వెళుతూ ఉంటే పర్వతం అంత పాపమై కిందకు లాగేస్తుందంట. ఇప్పుడు చెప్పండి, మన పాపాలు ఇసుక రేణు అంత ఉన్నాయా, పర్వతాలు అంత ఉన్నాయా? ఇంకో మాట చెప్పారు, చింతాకంత చిరాకుంటే పరలోక రాజ్యంకి వెళ్ళరంట. పేతురు ఇది చెప్పింది. నీ సహోదరుని చూచి నువ్వు ద్రోహి అన్నా పరలోకానికి నీకు ఎంట్రన్స్ లేదురా బుల్లెబ్బాయి అన్నాడు.
మనకి చింతాకేం కావాలి? కొబ్బరాకు అంత ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క ప్రశస్త సంఘమై ఉన్న మిమ్ములను, దైవాత్మపూర్ణుడైన యాజకుని ద్వారా నడిపించబడుచున్న మిమ్ములను, మీ సంఘమును దేవుడు వృద్ధిపరచి శారీరక మేలులతోనూ ఆత్మీయ మేలులతోనూ సమృద్ధి అయిన దీవెనలతో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మా మంచి బోధకుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు. విత్తబడిన నీ రాకడ వాక్కు నీ బిడ్డల హృదయములో ఫలింపచేసి క్రైస్తవ జీవితములో మహిమ అంతస్తైన రాకడ అభిషేకము నీతో కూడా మధ్యాకాశపు విందులో నిత్యత్వములో ఉండగలిగిన కృపా సమృద్ధిని నీ బిడ్డలకు దయచేయమని, ఈ సంఘమును వృద్ధి పొందింపచేసి నీ యాజక కుటుంబమును నూరంతలుగా ఆశీర్వదించమని అద్వితీయుడు ప్రాణప్రియుడైన యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.